నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వినోద్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ 3 కూడా ఎనర్జీ క్రైసిస్‌లో ఉన్నాయి. అయితే మనం ఆల్రెడీ చూసాం బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో ఎంత విషం కక్కారు ఇండియా మీద అనేది. ఎన్నో అరాచకాలు కూడా చేశారు వాళ్ళు. రీసెంట్ టైమ్స్‌లో చూసుకున్నట్టయితే హిందువులని రోడ్డు మీదకి తీసుకొనొచ్చి కాల్చి చంపేయడం కానీ, లేకపోతే ఇంకా ఎన్నో అసలు హిందువులు అని తెలిస్తే వాళ్ళ అఘాయిత్యాలు చెప్పడానికి వీల్లేదు అన్ని చూసాం. అలాగే శ్రీలంక కూడా చైనా ఒళ్ళో కూర్చొని ఇండియాని కేర్ చేయని రోజులు కూడా చూసాం. ఎట్ ద సేమ్ టైం మాల్దీవ్స్ కూడా గో బ్యాక్ ఇండియా అనన్న నినాదాలు కూడా చేసింది. సో ఇంత ఇబ్బంది పెట్టిన ఈ 3 దేశాలు కూడా ఇప్పుడు అంటే నేను ఒక వర్డ్ యూజ్ చేయకూడదు, బెగ్ చేసుకుంటున్నాయి అని చెప్పొచ్చు ఇండియాని ఎనర్జీ కోసం అని చెప్పి. అలాగే మన మోడీ గారు కూడా ఎంతో అంటే నేబర్హుడ్ ఫస్ట్ అన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఒప్పుకొని వాళ్ళకి ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనకి తగిన విధంగా చూసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా గర్వంగా అనిపిస్తోంది ఒక పక్క. కానీ ఇంకో పక్క సోషల్ మీడియాలో డిబేట్ ఏంటంటే అంత నీచంగా చూసిన ఆ 3 దేశాలకి ఇప్పుడు మనం హెల్ప్ చేయడం అంత అవసరమా అనేసి అంటూ ఉన్నారు. దీనికి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనకు ఒక సింపుల్ వర్డ్‌లో వీ కెన్ చేంజ్ ద ఫ్రెండ్స్, బట్ వీ కెనాట్ చేంజ్ ద నైబర్స్. వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. ఆ పాలసీని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే భారతదేశం అని అంటే ఈ చిన్న చిన్న దేశాలు మన చుట్టూ నైబర్హుడ్‌లో ఉన్న వాళ్ళు ఒక విధంగా ఏంటంటే పెద్దన్న అనే పద్ధతిలో ఒక విధంగా చూస్తుంటారు. సో బిగ్ బ్రదర్ అనే ఇంప్రెషన్ కూడా ఒక్కోసారి మనం ఇస్తున్నామేమో అనిపిస్తుంటది. పర్టికులర్లీ ఇప్పుడు మనం అంటే మీ మోదీ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అన్న తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ముందు ఎలా ఉంటాయంటే మనం స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు పాకిస్తాన్ కానీ చైనా కానీ భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇవన్నీ మన నైబర్హుడ్ కంట్రీస్. వీళ్ళందరూ ఒక విధమైన అంటే ఇండియా ఇంత ప్రోగ్రెస్ అవుతున్నది, కొంతవరకు అంటే మనకు హెల్ప్ చేస్తుంది, చేస్తూ ఉన్నది అనే పద్ధతిలో ఏదైతే వాళ్ళు పోయారో అది అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ చిన్న చిన్న దేశాలు ఏమవుతున్నాయంటే ఒక్కోసారి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ తోటి వచ్చేస్తుంది. ఆ కాంప్లెక్స్ డెవలప్ అవుతున్నప్పుడు మన పక్కకున్న మన చైనా ఉన్నది కదా, స్ట్రింగ్ ఆఫ్ పేల్స్ అనేది మన చుట్టూ మనలో చుట్టుముట్టి వీళ్ళందరినీ ప్రలోభ పెట్టి వీళ్ళందరినీ ఏం చేస్తారంటే అంటే ఇన్సైట్ చేసి ఇండియా మీద కొద్దిగా ఉసిగొల్పినట్టయితే ఇండియా బాక్డౌన్ అయిపోయి అంటే సరౌండింగ్స్ ప్రాబ్లమ్స్ తోటి బాక్డౌన్ అయిపోయి ఇంటర్నేషనల్ ఏరియాలో ఒకటే చైనా మాత్రమే ఈ అదర్ ఆల్టర్నేటివ్ టు అమెరికా అనే పద్ధతిలో పోతుంది కాబట్టి ఈ ఇండియా ఒక పక్కలో బలం లెక్క అనుకొని చైనీస్ మనల్ని కంటైన్ చేయడానికి వీళ్ళను ఇన్సైట్ చేసి ఏమంటారు అంటే ప్రొవోక్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని కొన్ని పరిస్థితులలో సింపుల్ సరే స్టార్టింగ్ మనం బంగ్లాదేశ్ నుంచి తీసుకుందాం. బంగ్లాదేశ్ అవతరణ చేసింది 1971లో. అంత మిలియన్స్ ఆఫ్ రెఫ్యూజీస్ని మనం ఫీడ్ చేసి ఇందిరాగాంధీ అంత బోల్డ్ స్టెప్ తీసుకొని అమెరికా 7th ఫ్లీట్ అని భయపెట్టినాయి. ఇప్పుడు ఎలా అయితే భయపెట్టుతున్నాడో ఈయన ట్రంప్, అప్పుడు కూడా అమెరికా 7th ఫ్లీట్ వస్తుంది, ఇండియాని నాశనం చేసేస్తుంది అనేసరికి అప్పటికి కూడా తెలివిగా ఆవిడ మన రష్యా తోటి మనం ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు ఈ 7th ఫ్లీట్ రాకముందే వాళ్ళంతా రెడీగా ఉన్నారు అక్కడ బే ఆఫ్ బెంగాల్లో. అప్పుడు వాళ్ళు అదిరిపోయి ఎగిరిపోవాల్సి వచ్చింది. అంటే అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా బంగ్లాదేశ్ లిబరేషన్ చేసి అన్ని చేసిన తర్వాత కూడా మొన్న చూసినట్టయితే మీరు అన్నారు అదే యాంటీ ఇండియా సెంటిమెంట్ ఎంత ప్రవోక్ చేశారంటే ఇటు ఐఎస్ఐ అంటే చైనా ప్రోద్బలంతో పాకిస్తాను ప్లస్ చైనా, ఆ తర్వాత ఏంటనంటే ఇంటరిమ్ అంటే అది మన అవామీ లీగ్ ప్రైమ్ మినిస్టర్ హసీనా ఉన్నది కాబట్టి ఆవిడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ అదర్ పొలిటికల్ అపోజిషన్ పార్టీస్ ప్లస్ మెయిన్లీ ది ఐఎస్ఐ చైనా ఈ అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ అండ్ చైనా వీళ్ళు కలిసి యాంటీ ఇండియా సెంటిమెంట్ లేపి రిలీజియస్ కలర్ పూసి బేసిక్గా మామూలుగా అయితే పొలిటికల్ ఏరియాలో వాళ్ళు ఇండియాతోని విభేదించి కొట్లాడుకొని పెద్ద సాధించేది ఉండదు కాబట్టి రిలీజియస్ కలర్ తీసుకొచ్చి చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, దానికి ఏం రిలీజియన్ పట్టదు. అమెరికా రిలీజియస్ కంట్రీ అయినా వాళ్ళు పెద్ద రిలీజియస్ మీద కాదు, కానీ వాళ్ళకున్న ఎయిమ్స్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇండియాను
ఈ నైబర్హుడ్లో ఏకాకి చేయాలి అనేది ఏదైతే చైనా పాలసీ ఉందో, చైనా ఎప్పుడు అయినా కానీ పాకిస్తాన్ని ప్రాక్సీగా ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు చైనాకు మనకు బార్డర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పాకిస్తాన్ సపోర్ట్ చేసి మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా చైనా వాళ్ళంతా హెల్ప్ చేసింది కదా పాకిస్తాన్కు. సో అలానే అవి నైబర్ కంట్రీస్ను మన యాంటీ ఇండియాగా తయారు చేయాలన్నట్టు కొంత చైనా ప్రోద్బలం ఉన్నది. దానివల్ల బంగ్లాదేశ్ అలా అయిపోయింది. కానీ ఇంకోటి ఏంటంటే ఒకటి ఇప్పుడు బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ను అంత పెంచగలిగారు ఇది పాకిస్తాన్ చైనా. తర్వాత ఇక హసీనా గవర్నమెంట్ను కూలదూల్చారు. హసీనా రెఫ్యూజ్గా మన ఇండియాకి వచ్చేది. అది ఒకటి ఇరిటేషనే, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చైనాకు కూడా దలైలామా మన దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా యాంటీ ఇండియా అలా అవుతున్నారు. అంటే మనం మనం ఏంటంటే అతిథి దేవోభవ అన్నట్టు వచ్చిపోయిన వాళ్ళని పోయి అప్పచెప్పి హ్యాంగ్ చేయండి, చంపేసేయండి మనం అనం కదా. వాళ్ళంతా ఏది ఒక పొలిటికల్ లేకపోతే రిలీజియస్ కలర్ తీసుకొచ్చి ఏదో డీథ్రోన్ చేశారు కానీ వాళ్ళకున్న అల్టీరియర్ మోటివ్స్ డిఫరెంట్. సో అందువల్ల ఇది ఒక ఇరిటేషన్ అవుతున్నది. ఇది సాల్వ్ చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడైతే అట్లీస్ట్ ఇప్పుడు ఏమైతే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏవైతే ఆయన మహమ్మద్ యూనస్ ఏంటి ఆయన ఇంట్రీమ్ గవర్నమెంట్లో వచ్చి ఒక 6 నెలలు ఎలక్షన్లు పెడతా అని ఆయన ఎంతో కాలం అధికారంలో చలాయించుకోవాలనేది అంటే రిలీజియస్ ఫండమెంటలిస్ట్ ప్రోద్బలంతో సపోర్ట్తో ఉండాలనుకుంటే అది ఎగిరిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, బిఎన్పి వాళ్ళు అధికారంలో వచ్చినట్టు మనకు రిలేషన్స్ నార్మలైజ్ కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్న మనం కూడా ఓకే అంటున్నాం. అయితే ఒకటి ఏంటంటే ఆపదలు ఉన్నప్పుడే భారతదేశాన్ని అడుక్కుంటారు తప్ప మిగతా టైంలో దూషించటం, హింసించటం ఇవన్నీ చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. మనం కూడా చాలాసార్లు చెప్పాము. కానీ కాకపోతే కొన్నిసార్లు ఎలా ఉంటే ముజిబుర్ రెహమాన్ మనం ఏమనుకుంటాం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే మహాత్మా గాంధీని మనం పెట్టుకుంటాం. అలాంటిదే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ను ఆయన స్టాచ్యూస్ అన్ని డీక్యాప్టేట్ చేసి వాళ్ళ బిల్డింగ్స్ అన్ని నాశనం చేసి అంటే ఎంత దూరం పోయిందంటే ఆ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ ఈ పాకిస్తానీ ఐఎస్ఐ ప్రోద్బలంతో అంత హీనంగా వాళ్ళని చేశారు. కాబట్టి యాంటీ ఇండియాగా మన ఇండియన్ పర్టికులర్లీ హిందూస్, క్రిస్టియన్స్ వీళ్ళని మైనారిటీస్ని హింసించారు అంటే అది ఒక విధమైన ఏమన్నట్టు ఇన్స్టిగేటెడ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగినాయి. అది దురదృష్టకరం. కానీ ఇప్పటికీ చివరికి వాళ్ళ బాధలో ఉన్నారు కాబట్టి మీరు అన్నారుగా ఇప్పుడు మనకు తక్కువ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనం వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ ఇచ్చి పంపించాం. మనకు తక్కువగానే పంపించాం. ఇప్పుడు కూడా మనకు పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ మనకు కూడా కొన్ని బాధలు తక్కువ పడతారు. కానీ అయినా కానీ మనం ఇంకా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాం, పంపిస్తున్నాం అని అంటే అది మన ఇండియా గొప్పతనం అనుకోవాలి. కానీ సరే ఈ రోజు కాకపోయినా రేపు వాళ్ళు గమనిస్తారు. సార్ వాట్ అబౌట్ శ్రీలంక సార్? ఇప్పుడు ఓకే బంగ్లాదేశ్ గమనిస్తుందా అని అంటే కనుక చెప్పలేము. వాళ్ళు పొలిటికల్గా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేంజ్ అయిపోతారు, హిందువుల్ని అటాక్ చేస్తారు. ఓకే, శ్రీలంక పరిస్థితి ఏంటి సార్? ఎంతసేపు చైనానే పట్టుకొని ఉండింది. ఇప్పుడు అవసరం ఉందని చెప్పి అనురాగ్ స్టేట్ ప్రెసిడెంట్ కాల్ చేసి మోడీ గారిని అడిగిన వెంటనే రిక్వెస్ట్ మేర సప్లై చేస్తూ ఉన్నారు. 60% వాళ్ళు హార్మోస్ జలసంధి మీదనే ఆధారపడి ఉన్నారు. అయితే మరి శ్రీలంక ఇప్పటికీ కూడా ఇంటర్నల్ గా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది ఇండియాతో. ఇప్పుడు అదే కదమ్మా, ఇప్పుడు మనము నైబర్ కంట్రీస్ తోటి ఇప్పుడు శ్రీలంక ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ గ్రేటర్ ఇండియా. ఒకప్పుడు మనకు 47లో ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి, వాళ్ళకి 48లో వచ్చింది. అది కూడా కొంతకాలం 1 year వాళ్ళే పెట్టుకున్నారు. దాని తర్వాత ఎప్పటికీ పార్టీ అనుకుంటున్నాం మనం, ఎక్సెప్ట్ ది పాక్ స్టేట్ సపరేషన్ తప్ప మిగతా అంతా మన గ్రేటర్ ఇండియానే అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన మనకు వచ్చిన తర్వాత ఈ పాక్ స్ట్రైట్ ఒకటి, కచ్చతీవులు ఒకటి ఉన్నాయి. దాంట్లో మనకి ఏమైందంటే ఎప్పటికీ ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఈ కచ్చతీవ్స్ 1974లో మనం అన్నాం మీదే ల్యాండ్, మీరు వాడుకోండి అన్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఒక ఇరిటేషన్ వస్తుంది ఏంటంటే ఫిషర్మెన్, తమిళనాడు నుంచి వచ్చిన ఫిషర్మెన్ అంతా అక్కడ ఫిషింగ్ చేసుకుంటారని చాలాసార్లు వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు, మన వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. మన హై కమిషన్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అవుతున్నారు. పర్టికులర్గా ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే ఈ కచ్చతీవులు వాళ్ళకి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని ఎప్పటి నుంచి అంటున్నారు. బట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లార్జ్ స్కేల్ అప్పుడున్న ఈవెన్ తమిళనాడు ప్రభుత్వంలో కూడా ఓకే మనకు పర్మనెంట్గా పీస్ఫుల్గా ఉండడానికి మనం ఏదో ఒక సొల్యూషన్ చేసుకుందామని అప్పుడు మనం అక్కడ ఇచ్చేసాం. బట్ ఇప్పటికీ అది ఏదైతే ఇరిటేషన్ అవుతున్నదో ఈ పర్టికులర్లీ ఫిషర్మెన్ ఇష్యూ ఎక్కువ అవుతున్నది. అదే కాకుండా కూడా అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తమిళ్స్, బుద్ధిస్ట్ అక్కడ ఉన్నారు శ్రీలంకలో. తమిళ్స్ అంతా మన ఇండియన్ ఆరిజిన్, కనెక్టెడ్ విత్ ది తమిళనాడు ఏరియాస్.
సో ఇప్పుడు ప్రభాకరన్ ఎప్పుడైతే ఆ తమిళ్ మూమెంట్ ఏదైతే తీసుకొచ్చి అంత పెద్ద ఇష్యూ చేసి గవర్నమెంట్ ఛాలెంజ్ చేసినప్పుడు యాక్చువల్గా పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది మన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పోయి వాళ్ళకి హెల్ప్ చేసింది. శ్రీలంక వాళ్ళకి హెల్ప్ చేసి, బుద్ధిస్ట్ రిజీవ్కి హెల్ప్ చేసి, ఆ ప్రభాకరన్ వాళ్ళందరికీ ఎంతో నష్టం వచ్చినట్టు జరిగిందనే వాళ్ళు కక్ష తీసుకోనికి రాజీవ్ గాంధీని హతమార్చారు అప్పుడు. అంటే ఒక విధమైన సాక్రిఫైస్ చేసినట్టే. అయినా కానీ వాళ్ళు ఏంటంటే ఈ చెప్పాను కదా, ఈ ఇన్స్టిగేషన్ చైనీస్ పోయి అమ్మన్ తోటలో అది మన వాటర్ రేవులను డెవలప్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళ రీసెర్చ్ వెసల్స్ అని వాళ్ళ దగ్గర వచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. అంటే అదే చెప్పానుగా, స్ట్రింగ్ ఆఫ్ పేల్స్ అనేది మన ఇండియన్ చుట్టూ ఇవన్నీ పెట్టేసి ఇక్కడనే గోదరు మన పాకిస్తాన్ దగ్గర ఆ పోర్టును వాళ్ళు డెవలప్ చేసుకుని దాంట్లో కంట్రోల్, ఇక్కడనే అమ్మన్ తోటలో ఇక్కడ కంట్రోల్. సో ఇటువన్నీ పెట్టేసి వాళ్ళు మనం ఇండియన్ ఎన్సర్కిల్ చేయాలనేది చైనీస్ పాలసీలో. వాళ్ళు ఏంటి, చైనాది ఏంటంటే అప్పియటం, అప్పేలాగా తీర్చుకోలేరు కాబట్టి ఆక్రమించుకోవటం మిగతాని. ఆ పద్ధతిలో వాళ్ళంతా చేస్తున్నారు. అన్ఫార్చునేట్గా ఇప్పుడు మనం 22లో క్రైసిస్లో పోయింది శ్రీలంక. $3 బిలియన్ మనం డాలర్స్ ఇచ్చేసాం. హ్మ్. గ్రాంట్స్ అయితే $500 మిలియన్ గ్రాంట్ ఇచ్చేసాం. అవును. $500 మిలియన్. మన కంట్రీలో ఎంత పావర్టీ ఉన్నది, ఎంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు ఆహారం లేక. అయినా కానీ మనం వాళ్ళకి అంత ఇచ్చాం. కానీ కృతజ్ఞత లేకుంటే ఏం చేస్తారంటే మళ్ళీ యాంటీ ఇండియా అంటారు. అటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మనం కూడా అంటే ఒక్కోసారి అంటే మన ఫారెన్ పాలసీలో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ అనిపిస్తుంది. ఓకే. మనం ఏదైతే ఇస్తున్నామో ఆ ఇచ్చినప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం తెలియజెప్పే పద్ధతిలో ఉన్నట్టు రుజువు చేసుకోవాలి. ఎంత ఎంత ఇచ్చినా కానీ మనకు మీరు ఏం చేయలేదు అనే పద్ధతిలో వీళ్ళు మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అలా బిహేవ్ చేస్తున్నారు. ఈవెన్ నేపాల్ కూడా కదా ఎంత ఎంత ప్రాబ్లం వచ్చింది వాళ్ళతో ఉన్నప్పుడు. నేపాల్, భూటాన్ కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నప్పటికీ, మనం హెల్ప్ చేస్తున్నప్పటికీ అంత డిఫరెన్సెస్ అనిపించదు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే మాల్దీవ్స్కి వచ్చే వరకు, మాల్దీవ్స్కి ఇప్పుడు సమ్మర్ సీజన్ మన దగ్గర అనగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సమ్మర్ టైంలో టూరిస్ట్ ప్లేస్ అది. సో ఇలాంటి టైంలో ఫ్యూయల్కి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అన్నప్పుడు గెట్ అవుట్ ఇండియా అని అనేసి వాళ్ళు అంత నిర్దాక్షిణ్యంగా అని మన నేవీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన రోజులు, సందర్భాలు చూసాం మనం. సో అలాంటి మాల్దీవ్స్ కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం నిజంగా ఒక రకంగా అది చాలా గ్రేట్గా అనిపిస్తోంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతోందో ఇది అనవసరం. వాళ్ళకి పాముకి పాలు పోసి పెంచినట్టే అవుతుంది 3 దేశాలకి హెల్ప్ చేయడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమే అమ్మా. అందుకని మా ఫస్ట్ సెంటెన్స్ నేను స్టార్ట్ చేశాను కదా, వీ కెన్ చేంజ్ అవర్ ఫ్రెండ్స్, వీ కెన్ మేక్ ఎనీబడి ఫ్రెండ్, బట్ వీ కెనాట్ చేంజ్ అవర్ నైబర్. వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. కాకపోతే ఏంటంటే హౌ బెస్ట్ యూ కెన్ టర్న్ దెమ్ ఫ్రెండ్లీ టువర్డ్స్ అనేది మన డిప్లొమాటిక్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఎస్, ఐ అగ్రి. అక్కడున్న మన ఈయన ప్రెసిడెంట్ కన్నా అంతకుముందు ప్రెసిడెంట్ కాంచి మొదలు పెడితే ఈవెన్ లాస్ట్ ఆఫీసర్ దాకా మన ఇండియాలో వచ్చి ట్రైనింగ్ చేసుకుని పోయిన వాళ్ళే. అక్కడనే కాకుండా మనం ఏదైతే సెక్యూరిటీ డిఫెన్స్ మనం ఏది హెలికాప్టర్స్ ఏమైనా పంపిస్తున్నాం, వాళ్ళకి అసలు ఏమంటారు పైలట్స్ లేకుండా మనమే ట్రైనింగ్ ఇస్తున్నాం. మళ్ళీ కూడా మనం గెట్ అవుట్ ఇండియా అన్న తర్వాత అప్పుడు మన డిఫెన్స్ పర్సనల్ వస్తున్నప్పుడు అక్కడ పడి ఉన్న హెలికాప్టర్ నడిపించడం లేడు వాళ్ళకు. మళ్ళీ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళే, ఇంకా కొంతకాలం తర్వాత కూడా. అంటే మన టూరిస్ట్ పోయితేనే వాళ్ళకు మ్యాక్సిమం టూరిజం డెవలప్ అయింది, అది కూడా తెలుసు వాళ్ళకు. అంటే ఇవన్నీ మన మీద ఆధారపడి ఎంత లాభ పొందినా కానీ ఒకటే ఏంటంటే ఇది చైనా వాజ్ ఏబుల్ టు, అంటే ఏమన్నా అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎందుకు అలా చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయట్లేదని మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అప్పిస్తారు, అప్పిచ్చిన దానికి తగ్గట్టు వాళ్ళ ఉన్న ఆస్తులు లాగేసుకుంటారు. అయినా కానీ చైనాను మళ్ళీ వాళ్ళు లైక్ చేస్తున్నారు. ఎందుకు మనం ఇస్తున్నాము, మనం ఏం తీసుకుంటలేదు, అయినా వాళ్ళు మనల్ని తిడుతున్నారు. గెట్ అవుట్, గో అవుట్ ఇండియా అనే పద్ధతిలో ఎందుకు వస్తుంది అంటే సంథింగ్ ఇస్ అంటే ల్యాకింగ్ ఇన్ అవర్ డిప్లొమసీ, ఇన్ అవర్ డీలింగ్స్. ఇప్పుడు ఒకటి నువ్వు ఎంతన్నా అంటే మనం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. ఒకప్పుడు ఏంటంటే నాటో, యూరోపియన్స్ అంతా అమెరికా చేలాస్, అంత ఫాలోయర్స్. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ట్రంప్ అంటే నువ్వేందో అనేది మార్కో అంటున్నాడు, స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ఇప్పుడు జర్మన్ ప్రెసిడెంట్, ఎవరైనా అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయన బిహేవియర్ వల్ల. అలానే ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్కి అగెనిస్ట్ కాదు వీళ్ళు, బట్ ద గవర్నమెంట్. సో సంథింగ్ ఈజ్ నాట్
గోయింగ్ వెల్ విత్ ఇన్ ది ప్రజెంట్ గవర్నమెంట్ అనేది అది ఇండికేషన్. అది నేను కానీ ఇప్పుడు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే మోయిజ్ ఉన్నారో ఆయన ట్వీట్ చేయడం కూడా ఒక విధంగా అంటే ఇండియాతో సత్సంబంధాలు పెంచుకుంటున్నారా అని కూడా అనిపిస్తుంది సార్. థ్యాంక్స్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి పెట్టడం, ప్రెసిడెంట్కి థ్యాంక్స్ చెప్పడం, ఇలా అన్ని చూస్తూ ఉన్నాం సార్ మనం. సో అంటే ఫ్యూచర్లో ఇంకొద్దిగా బాగుపడే దిశగా ఉందేమో అని కూడా ఒక మంచి పాజిటివ్ నోట్ కనిపిస్తుంది. అండ్ ఏదేమైనప్పటికీ ఒక ముందడుగు వేసి మన ప్రధానమంత్రి గారు ఇలా హెల్ప్ చేయడం నైబర్హుడ్కి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన మీరు అన్నట్టుగా చెప్పారు, అక్కడ పొలిటికల్ పార్టీస్తో కానీ పొలిటికల్ లీడర్స్తో కానీ మనకు సంబంధం లేదు, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల అవసరాలకి మనం రెస్పాండ్ అవ్వాలి అని చెప్పారు. సో థ్యాంక్స్ టు మోడీ గారు అని చెప్పాలి. కరెక్ట్. అది మంచి గుడ్ అంటే మంచి సంకేతం అన్నట్టు. కరెక్ట్. ఇప్పుడు యా, నేషన్కి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడు శ్రీలంక పతనం అయిపోతున్నప్పుడు 22లో ఆల్మోస్ట్ ఏమైంది, ఆ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ని ఆక్రమించుకొని ప్రజలు దాడి చేసి అవన్నీ జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఏ దేశం, ఈవెన్ IMF కూడా వాళ్ళకి సాయం చేయనప్పుడు మనం 3 బిలియన్స్ ఇచ్చి హెల్ప్ చేశాం, గ్రాంట్స్ ఇచ్చి హెల్ప్ చేశాం. అది తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాకపోతే పాలకులు ఈ అంటే రూలింగ్ ఏ రిజిమ్ అయినా ఈ చైనా అంటే ప్రలోభాలకు కొంతవరకు ఈల్డ్ అయిపోయి యాంటీ ఇండియాగా తయారవుతుంది. కానీ మనం కూడా ఆర్ట్ చాణక్యుని నీతి అంటే మనం అది నేర్చుకొని మనం ఓకే ఇయ్యటమే కాదు, కానీ మనం ఇచ్చిన దాని బదులు కూడా మన పక్షాన ఉండేటట్టు మనం ఇప్పుడు మనం ఎలా ఇస్తున్నాను ఒక తన్నుదంతే ఎవడ ఊరుకోడు కదా. సేమ్ అదే ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో అది అమెరికన్ ప్రజలకు అగెనిస్ట్ కాదు జనం, ట్రంప్ లాంటి రిజిమ్కి అగెనిస్ట్. అలా అందుకనే ఇప్పటికైనా మన గవర్నమెంట్ కొంతవరకు న్యూఆన్సెస్ అంటే మంచిగా డిప్లొమాటిక్ స్కిల్స్ ఉపయోగించుకొని కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే చైనా పక్కకు ఉన్నది, ప్రతి చిన్న విషయాన్ని మనల్ని యాంటీ ఇండియాగా తయారు చేయడానికి వాళ్ళు అన్నీ ఉపయోగించుకుంటారు. ఇటు పాకిస్తాన్ రెడీగా ఉన్నది. సో యాక్చువల్గా బంగ్లాదేశ్ అంతా మన యాంటీ ఇండియన్స్ లేకపోయేదిగా, కొంతమంది మాత్రమే ఈ ఫండమెంటలిస్ట్, ఆ రిలీజియస్ బైగాడ్స్ అలా తయారైపోయి ఈ ISI డబ్బుతోటి, చైనీస్ డబ్బుతోటి అలా యాంటీ ఇండియా మూవ్మెంట్ తీసుకొచ్చి అది తర్వాత షేక్ హసీనా, ఎందుకంటే ఇండియాలో ఉన్నది కాబట్టి అది ఒక గొప్పతోటి చూసారా, అంత హసీనాను షేక్ హసీనాను ఇండియానే ఇలా చేసింది, అంత మొత్తం కంట్రోల్ చేస్తూ అంత ప్రజలకు యాంటీ పీపుల్స్ రిజిమ్ నడిపించింది ఇండియా షేక్ హసీనా ద్వారా అనేది ఒక ప్రొపగండా తీసుకొచ్చిన వాళ్ళు. సో ఏది ఏమైనా కానీ ఎస్, ఈ క్రైసిస్లో మనకు కూడా బాధలున్నా కానీ మనకు కూడా అంటే అంటే అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డా కానీ వాళ్ళకు నైబర్ కంట్రీస్ కూడా అయ్యో పాపం మీరు బాధలు పడుతున్నారు, మేము కూడా పంచుకుంటాం, మీకు సాయం చేస్తామని ఉదార బుద్ధితోటి ఇస్తున్నాం. కాబట్టి కాకపోతే ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు సప్లైస్ కూడా మనకు హార్మూజ్ నుంచి వాళ్ళు ఆపలేదు ఇరానియన్స్, వాళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నారు మనకు. తర్వాత రష్యా కూడా అన్నది ఇండియాకు మీకు ఎంత కావాలంటే ఇస్తామనేది. సో అక్కడి నుంచి కూడా వస్తాయి. కాబట్టి ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనకు అవసరాలను తీర్చడానికి ఎంతైతే ముడి చమురులు అయినా గ్యాస్ అని ఏదైతే అవసరం ఉంటే అది తీసుకుని ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశారు. కాబట్టి వాళ్ళు కూడా కొంత ఇస్తున్నారు, ఇవ్వటం కూడా మంచిది. ఇవ్వటం వల్ల భారతదేశానికి ఒక మంచి పేరు వస్తుంది, దానివల్ల నష్టం ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.